అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపకా. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. జడభరతుని యొక్క చరిత్ర చెప్పుకున్నాం. ఆ తరువాత జడభరతుని యొక్క వంశంలో చాలామంది మహానుభావులు జన్మించారు. వాళ్ళంతా వృషభదేవుడు చెప్పినటువంటి మార్గంలోనే నడుచుకొని ఆ వంశానికి తగిన కీర్తి తెచ్చిపెట్టారు. తదనంతరం ఆ వంశంలో గయుడు అనేటటువంటి ఒక రాజుగారు జన్మించాట ఆ భరతుని యొక్క వంశంలో. అతడు ఎంత గొప్పవాడంటే గయం నృపః ప్రతియాతి కర్మభిః వజ్వ్యాభిమానీ బహువిద్ధర్మగోప్త సమాగత శ్రీ సదసస్పతి సతాం సత్సేవకోన్యో భగవత్ కళామృతే. వేదముల యొక్క ప్రమాణం ప్రకారం యజ్ఞములు చేసేవాడు, మంచి మనస్సు కలిగిన వాడు, అనేక శాస్త్రములు తెలిసినవాడు, ధర్మాలను రక్షించేవాడు. సరే, ధర్మం రక్షించడంతో పాటు ఐశ్వర్యం ఉంటేనే కదా ధర్మరక్షణ, యజ్ఞాలు చేయగలుగుతాం. అటువంటి ఐశ్వర్యం కూడా కలిగిన వాడు. సజ్జనులకు ఆయన పతి అట. మంచి సమాజం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షించేవాడు. సాధువులు కనపడితే వినయంగా దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసేవాట. అటువంటి సాధు సేవకుడు, సర్వగుణ సంపన్నుడు, భగవదంశ కలిగిన ఆనాడు అతనికి సాటి వచ్చేవాడు మరొకడు లేడు అని పేరు తెచ్చుకున్నట్ట. అన్ని శుభలక్షణాలే. సత్కర్మాచరణంలో గైడుకి సాటి గయుడే అనిపించుకున్నట్ట.
ఆయన జాతకం ఏంటంటే దక్షుడు కూతుళ్ళు శ్రద్ధ, మైత్రి, దయ వీళ్ళు ఆశీర్వదించారట గయుణ్ణి. వాళ్లే నదీ జలాలతోటి ఈ గయుడికి అభిషేకం చేశారట. మరి సాక్షాత్తు గయుడు ఎంత అదృష్టవంతుడు చూడండి. దక్షుడి కుమార్తెలు శ్రద్ధ, మైత్రి, దయ అంటే సతీదేవి యొక్క అక్కలు. వాళ్ళు స్వయంగా అభిషేకం చేయటం వల్ల ఆ పుణ్యఫలం కూడా ఇతనికి ఉన్నది. ఈ గయుడి పరిపాలనా కాలంలో భూమండలం సమస్త అభీష్టాలు పూర్తి చేస్తూ ప్రజల్ని కాపాడాలి కనుక అన్ని కోరికలు భూమిని కోరేవాట. తన కోసం కాదు, ప్రజల యొక్క రక్షణ కోసం, ప్రజల్ని పోషించడం కోసం ఐశ్వర్యం కోరేవాడు, సారవంతమైనటువంటి పంటలు కోరేవాడు. భూమి అతనికి అలాగే ఇచ్చేది. అతని కాలంలో కూడా దున్నకుండానే చక్కగా పంటలు పండేవట. అదొక భాగ్యం. అతడు ధర్మయుద్ధం చేసేవాట. ఎట్టి పరిస్థితుల్లో అధర్మయుద్ధం చేసేవాడు కాదు. ఆ ధర్మయుద్ధానికి శత్రువులైన రాజులు కూడా మెచ్చుకుని అతనికి కానుకలు ఇచ్చేవారు. విప్రుడు తమ ధర్మంలో 6వ భాగాన్ని అతనికి దానం చేశారట. ఒకడి జీవిత కాలంలో ఆర్జించిన పుణ్యంలో 6వ వంతు రాజుగారికి ఇచ్చేవారు. ఇన్ని వేల మంది విప్రుల యొక్క ధర్మాల్లో 6వ భాగం పొందిన ఆయన అత్యంత కాంతితో ప్రకాశించేవాడు. ఆ గయుడి యొక్క యజ్ఞంలో సామపానం నిరంతరం జరుగుతూ ఉండేది. ఇంద్రుడు ఆ సామపానంతో తృప్తి చెందాడు. యజ్ఞమూర్తి అయిన విష్ణు భగవానుడు ఈ గయుడి యజ్ఞంలో సాక్షాత్తుగా అవతరించాడు. శ్రద్ధాయుక్తము, నిర్మలము, దృఢము అయినటువంటి ఆ యజ్ఞాన్ని ఆనందంతో స్వీకరించాడు. యజ్ఞం చేసినంత మాత్రం చేత విష్ణువు సంతోషించడు. ఆ యజ్ఞంలో శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. ఆ లక్షణాలన్నీ ఉండడం వల్ల గయుడి యొక్క యజ్ఞానికి భగవంతుడు సంతోషించాట. యత్ప్రేణనాద్ బర్హిషి దేవతిర్యం మనుష్య వీరుతృణమావిరించాత్ ప్రీయేత సద్య సహ విశ్వజీవః ప్రీతి స్వయం ప్రీతిమగాద్గయస్య. జగన్నాథుడు వాసుదేవుడు, ఆయనే గయుడి యొక్క యజ్ఞానికి సంతోషం చెందితే ఇంక దేవతలు, మనుష్యులు, పశువులు వీళ్ళందరూ సంతోషించడం పెద్ద విశేషం ఉన్నది. శ్రీ మహావిష్ణువుకి ఆనందం కలిగించింది కాబట్టి అతని యజ్ఞం లోకములో సమస్త ప్రాణులకు ఆనందమే కలిగించేదిట. అంత అత్యద్భుతమైన యజ్ఞం చేశాడు. ఇంతవరకు ఏ యజ్ఞంలోనూ భగవంతుడు విష్ణువు స్వయంగా ప్రత్యక్షమై నేను సంతోషం చెందాను అనలేదట అంతకు పూర్వం. కానీ ఈ గయుడి యొక్క యజ్ఞంలో భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమై ఏమన్నాడు? ప్రీతి స్వయం ప్రీతి మగాద్గయస్య, నేను సంతుష్టి పొందాను ఈ యజ్ఞమునకు అన్నట్ట. నేను స్వయముగా సంతోషము చెందాను ఈ యజ్ఞానికి అని భగవంతుడు వాసుదేవుడు నిండు సభలో చెప్పాట యజ్ఞంలో. అంతటి గొప్పవాడు గయుడంటే. అటువంటి గయుడు ఇంద్రాది దేవతలు అడిగితే మొత్తం తన రాజ్యం కూడా దానం చేశాడు. చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆ గయుడికి గాయంతి అని భార్య. ఆమె ద్వారా చిత్రరథుడు, సుగతి, అవిరోధనుడు అనే 3 కొడుకులు జన్మించారు. వాళ్ళు కూడా తండ్రిలాగే భూమండలంలో కీర్తిని వ్యాపింపజేయించారు. ఆ వంశంలోనే విరధుడు అని పేరు కలిగిన ఒక ఆయన జన్మించాట. ఈ విరధుడు విష్ణు స్వరూపుడని, అతడు మహా ధర్మాత్ముడని ఆ కాలంలో శుద్ధమైనటువంటి కీర్తి పొందినవాడు. ఇంతవరకు చెప్పి విరధుడి కాలంలో ఈ భూమండలం అంతా చెప్పాం కదా మనం ఇంత పూర్వం, భారతదేశం 9 వర్షములుగా 9 వర్షములుగా విభజించారు. ఇవి కాకుండా మరొక 3 వర్షాలు ఉన్నాయి. వెరసి మొత్తం భూమండలంలో ఆనాడు 12 వర్షాలు. 9+3 ఈ 12 వర్షాలు కూడా
ఆకాశ మార్గంలో ఒకే రోజంతా ప్రయాణం చేసి ఈ విరధుడు ఎక్కడెక్కడ ఏమేమి కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి అన్నీ తెలుసుకునేవాట. ఆయన రథం ఆకాశ మార్గంలో వెళ్ళేది. ప్రతిరోజు భూమండలానికి 3 సార్లు ప్రదక్షిణం చేసేవాడు. ఎక్కడ ఎవరికి ఏ కష్టం లేకుండా చూసుకునేవాడు. ఆయన అనగానే వింటున్నటువంటి మైత్రేయుడు పరాశరుణ్ణి అడిగాడు, ఓ మహాత్మా, ఇంత చరాచర భూమండలం అంతా రోజుకు మారు తిరుగుతున్నాడంటే ఆ విరధుడు సామాన్యుడు కాదు. నీవు చెప్పినట్టుగా ఆకాశ మార్గంలో ఎగిరే రథం ఉన్నా కూడా వెళ్ళలేడు, విష్ణు స్వరూపుడైతే తప్ప. విమానం ఇచ్చినంత మాత్రం ప్రతివాడు రోజు తిరగలడా? అతడు మహాత్ముడు, ఏదో గొప్ప అతీత శక్తి కలిగిన వాడు. అసలు ఈ మొత్తం భూమండలంలో వర్షములు ఏమిటి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఈ విశేషాలు చెప్పు. ఎందుకంటే పెద్దల ద్వారానే విన్నది, విరధుడు భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసిన కారణం చేత ఈ భూమండలం మీద ఉండే వర్షముల యొక్క వర్ణన. వర్షము అంటే ప్రదేశం అని అర్థం. ఆకాశంలో ఇప్పుడు కురిసే వర్షం అని కాదు. భరత వర్షం అంటే భరత భూమి అంచేత ఇటువంటి భూములు, ఈ కొండలు, ఈ ప్రదేశం యొక్క వర్ణన వింటే విరధుడు ఏ ఫలితం పొందాడో భూమి చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల ఆ ఫలితమును పొందవచ్చు అని పెద్దలు అంటారు. అంచేత దయతో నాకు ఈ భూమండలం యొక్క వివరం చెప్పు అనగా ఆయన ఆశ్చర్యపోయి, నాయనా ఈ బ్రహ్మాండం ఎంత ఉందో ఎవరూ చెప్పగలుగుతారు, వాసుదేవుడు తప్ప. అయినా ప్రధానమైన ద్వీపములు యొక్క నామాలు, చిన్న చిన్న చిహ్నాలు ఈ భూగోళం వర్ణిస్తాను. యోవాయం ద్వీప కువలయ కమల కోశాభ్యంతర కోశో నియుత యోజన విశాల సమవర్తులో యథా పుష్కర పత్రం. ఈ భూమండలం ఒక తామర పువ్వులో ఉంటుంది, గుండ్రంగా తామర పువ్వులో ఉంది. దీంట్లో ఈ భూమండలంలో 7 ద్వీపాలు ఉన్నాయట. 7 ద్వీపాలు ఉన్నాయి ఈ భూమండలంలో. అన్నిటికంటే మధ్యలో తామర పువ్వు ఇలా ఉంటే తామర పువ్వు మధ్యలో ఎంత దుద్దు ఉంటుంది, కర్ణిక అంటారు, ఆకు పసుపచ్చగా ఉంటుంది. ఆ కర్ణికలో ఉంటుంది జంబూ ద్వీపం, అంటే మనం ఉంటున్న ద్వీపం అన్నమాట. ఈ జంబూ ద్వీపం ఎంత వైశాల్యము అంటే 10 లక్షల యోజనాల వైశాల్యం కలిగింది ఈ జంబూ ద్వీపం. ఆ తామర పువ్వు మధ్యలో ఉండేటటువంటి కర్ణికలాగా సమవర్తులాకారంలో, వర్తులాకారం అంటే ఇలా గుండ్రంగా ఉంటుంది అన్నమాట ఉన్నది. ఇది కొంచెం చదునైన భూమి, విపరీతంగా మిట్ట పొలాలతోటి, పంట పొలాలు లేనటువంటి వాటితోటి కాకుండా చక్కగా వ్యవసాయానికి, దానికి సాగుబడికి వీలుండే ప్రదేశం. ఈ జంబూ ద్వీపంలో, అంటే ఈ మధ్యలో చెప్పేలా సంవర్తులాకారంలో ఉందని, దీనిలో 9 వర్షాలు ఉన్నాయి. ఈ జంబూ ద్వీపం చుట్టూతా ఉన్న వాటిల్లో భద్ర, అస్య, కేతుమాల వర్షాలు ఉన్నాయి. అంటే జంబూ ద్వీపంలో 9, జంబూ ద్వీపం దాటి బయట ఒక 3 వెరసి 12 వర్షాలు ఉన్నాయి. ప్రతి వర్షము అంటే ప్రతి ప్రదేశం, ఒక రాష్ట్రం ఎలా అయితే విభజించామో అలా విభజించారు. అలాంటి ప్రతి వర్షం యొక్క పరిమాణము 9,000 యోజనాలు. ఈ వర్షానికి సరిహద్దులు నిర్ణయించారు. ఈ సరిహద్దుల్లో ప్రతి వర్షమునకు 8 పర్వతాలు ఉన్నాయి. ఈ విధంగా 8 పర్వతాలతో 9 వర్షములు అతి సుందరంగా విభక్తం చేశారు ఆ కాలంలో భూమండలాన్ని. ఈ 9 వర్షాలలో ఇలావ్రతము, ఆ ఇలావ్రతం అనేటటువంటి వర్షం మధ్యలో ఉండేదట. ఈ ఇలావ్రత వర్షం చుట్టూత కులాచలము, సువర్ణమయము అయినటువంటి మేరు పర్వతం ఉన్నది. మేరు పర్వతం ఉన్నది ఇక్కడ అన్నమాట. దీనికి కులాచలము అంటే అసలు పర్వతాలలో కల్లా గొప్పది, సువర్ణమయం, అంతా బంగారు రంగులో మెరిసిపోయేదట ఆ మేరు పర్వతం. ఈ మేరు పర్వతం 1,00,000 యోజనాల విస్తీర్ణం కలిగి ఆ కొండ మీద కూడా వ్యవసాయం చేసేవారట పూర్వం. చెట్లతో కొన్ని కొండలు చూస్తే దగ్గరికి వెళ్ళేదాకా అదొక కేకారణ్యంలో ఉంటుంది. కొండ మీద అడవులు ఉంటాయి, తిరుపతి కొండలు అలాంటివి, శ్రీశైలం కొండలు. అలాగే ఈ మేరు పర్వతం మీద అత్యంత విశాలమైన అరణ్యం ఉండేది. ఈ పర్వతం భూమండలం మొత్తానికి సెంటర్ పాయింట్. అందువల్ల తామర పువ్వులో దుద్దు ఈ పర్వతమా అన్నట్టుగా ఉండేది. దాని శిరోభాగం
32,000 యోజనాలట దాని శిఖరం. నేల వైపు ఉండే వైశాల్యం అంటే కొండ చర్యలు అంటాం కదా, ఆ చర్యలు 16,000 యోజనాలు. ఈ ఇలావృత వర్షానికి ఉత్తరంలో నీలంగా, తెల్లగా, పసుపచ్చగా 3 పర్వతాలు ఉన్నాయి వరుసగా 3 రంగుల్లో. ఆ 3 పర్వతాల్లో నీలంగా ఉన్న పర్వతాన్ని రమ్యక పర్వతమని, తెల్లగా ఉన్న పర్వతాన్ని హిరణ్మయ పర్వతమని, పసుపచ్చ రంగులో ఉండే పర్వతాన్ని కురువర్షమని అంటారు. ఈ పర్వతం చుట్టూత ఉప్పు సముద్రం విపరీతంగా వ్యాపించి ఉన్నది. ఇప్పుడు పడమరలో అరేబియా సముద్రం అంటే అరేబియా సముద్ర ప్రాంతంలో ఉన్నాయి. దీనికి ఇలావృత వర్షానికి దక్షిణంగా నిషధము, హేమకూటము, హిమాలయం ఈ 3 పర్వతాలు కూడా ఈ ఇలావృతానికి దక్షిణంగా ఉన్నాయట. నిషధ పర్వతం, హేమకూట పర్వతం. ఈ నిషధ పర్వతం మీద ఒకానొకప్పుడు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపి ఆ పాపం తనని పట్టి పీడిస్తూ ఉండగా ఎక్కడ దాక్కోవాలో తెలియక ఈ నిషధ పర్వతంలో ఒక పెద్ద చెరువు ఉంటే ఆ చెరువులో తామర తుడులో దాక్కున్నాడు. రెండవది హేమకూట పర్వతం, మూడవది హిమాలయ పర్వతం. ఈ 3 పర్వతాలు కూడా అత్యంత సుందరం. ఇలావృత వర్షానికి పశ్చిమ ప్రాంతంలో తూర్పు దిక్కులో క్రమేపీ మాల్యవంతం, గంధవాదనం అనే 2 పర్వతాలు ఉన్నాయి. ఈ మాల్యవంత పర్వతం మీద కొంతకాలం సుగ్రీవుడు, వాలి నివసించారు. గంధమాదన పర్వతం అరటి తోటలకి పెట్టింది పేరు. తరచూ హనుమంతుడు అక్కడ విహరిస్తూ ఉంటాడు అరటి తోటల్లో. ఈ పర్వతాలు 2 కూడా ఒక్కోటి 2,000 యోజనాల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఇవి కేతుమాల, భద్ర, అశ్వమేధ వర్షాలకి సరిహద్దుగా ఉంటాయి ఈ పర్వతాలు. ఇక ఈ 4 పర్వతాలతో కూడినటువంటి చుట్టువైపుల 4 వైపుల సరిహద్దులతో కూడిన ఈ ప్రదేశంలో 4 మడుగులు ఉన్నాయి. అందులో ఒక మడుగు పాలవలే రుచిగా ఉంటుంది. రెండవది మధుపూరితం, పెరుగు రుచి కలిగినటువంటి నీరుతో ఉంటుంది. మూడవది చెరుకు రసం తాగినటువంటిది, కొన్ని చోట్ల నీళ్లు తాగితే అలా ఉంటాయి. 4వది స్వచ్ఛమైన నీరు. ఈ 4 మడుగులు కూడా హిమాలయ పర్వత ప్రాంగణం నుంచి మేరు పర్వతానికి వెళ్ళే మార్గంలో ఉన్నాయి. దేవతలు నిరంతరము ఈ వర్షంలో తిరుగుతూ ఉంటారట, రాత్రి పగలు అనే తేడా లేకుండా. ఇక్కడ కొంత దూరంలో మందర పర్వతము అని ఒక పర్వతం ఉన్నది. మందరోత్సంగ 11 శతయోజనోత్తుంగ దేవతోత శిరసో గిరిశిఖర స్థూలాని ఫలాన్యమృత కల్పాని నిపతంతి. మందర పర్వతానికి కింది భాగంలో 1100 యోజనాల స్థానంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉన్నది. దాని మీద నుంచి నిరంతరం పళ్ళు రాలుతూ ఉంటే ఆ పళ్ళన్నీ రసం కారి కారి ఆ ప్రదేశంలో సముద్రంలాగా ప్రవహించిందిట మామిడి రసం, ఆమ్ర రసం. అక్కడ సీతాదేవిని వెతకడం కోసం అలిసిపోయినటువంటి వానరులు ఈ రాలిపడినటువంటి మామిడి పళ్ళ రసం దోసిళ్ల కొద్దీ తాగి ఆకలి తీర్చుకున్నారట. ఆ రసం నుంచి అరుణోద అనేటటువంటి నది పుట్టింది. పూర్వం భవానీదేవి యొక్క అనుచరులు కొంతమంది ఉండేవారు, యక్షస్త్రీలు. ఈ యక్షస్త్రీలు అమ్మవారి యొక్క సేవ చేశారు పార్వతీదేవిని. అమ్మ పార్వతీదేవి మమ్మల్ని అనుగ్రహించే అని ప్రార్థిస్తే ఏం కావాలో కోరుకోమందిట. మా శరీరం నుంచి సువాసన రావాలి అని కోరుకున్నారట వాళ్ళు. వేరే సుగంధం రాసుకోకర్లా, కష్టపడి ఆ సెంట్లు గింట్లు అవేవి రాసుకోకర్లేకుండా స్వతసిద్ధముగా శరీరం సుగంధభరితమై ఉండాలి, అలాంటి వరం ప్రసాదించమనగా అప్పుడు ఆమె అరుణోద అనే నది ఉన్నది, ఆ నది దగ్గరికి వెళ్ళండి, ఆ నదిలో 3 సార్లు స్నానం చేసి ఆచమనం చేస్తే మీ శరీరములకు సుగంధం వస్తుంది అన్నదట. వాళ్ళు అలాగే చేసి తమ శరీరానికి సుగంధాన్ని తెచ్చుకున్నారు. ఎప్పటికి కూడా వాళ్ళ అదృశ్య రూపంలో అక్కడ విహరిస్తూ ఉండడం వల్ల సాయంకాల సమయాల్లో అక్కడ అత్యద్భుతమైన సుగంధం వస్తూ ఉంటుంది వాళ్ళ శరీరం నుంచి. ఈ ఏవం జంబూ ఫలానా మత్యుచ్చ
నిపాత విశీర్ణామనస్థి ప్రాణాయామిభకాయ నిపానాం రసేన జంబూనదీ నామ నది మేరు మందర శిఖరాదయుతయోజనాదవనితలే నిపతంతి దక్షిణేనాత్మానం యావదిలావృతముపశ్యందతి. ఈ ఇలావృత వర్షం ఎక్కడుందని చెప్పుకున్నాం మనం? జంబూద్వీపంలో ఉందని కదా చెప్పుకున్నాం. ఈ జంబూద్వీపం అనే పేరు రావడానికి గల కారణం ఈ ఇలావృత వర్షంలో మధ్య ప్రాంతంలో అన్ని జంబూ వృక్షములే, నేరేడు చెట్లే. ఈ నేరేడు చెట్లు పెద్ద పెద్ద ఏనుగుల్లో ఉంటాయి. ఈ చెట్ల నుంచి కాసేటటువంటి పళ్ళు ఇంతలా ఉండేవిట, చిన్న విత్తనం అటవి. అక్కడ పళ్ళు జంబూద్వీపంలో పళ్ళు పెద్దవి, లోపల విత్తనం మాత్రం చిన్నది. మనకు నేరేడుకాయలు వస్తాయి, అంతా గింజ పైన తినడానికి ఉండదు, అంతే ఉంటుంది. అక్కడ అలాగ చిన్న స్వల్పమైన విత్తనము, పైన గుజ్జు ఎక్కువ. ఈ ఫలములన్నీ ఎత్తుమేచి దబ 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 పడ్డం వల్ల ఆ రసంతో జంబూ నది అని ఒక నది తయారైంది. ఈ జంబూ నది క్రమేపీ కిందకి ప్రవహిస్తూ ఉంటే అందులో మామూలు నీళ్లు కూడా కలవడం వల్ల రంగు కొంచెం నలుపయింది. అందుకని ఈ జంబూ నది యొక్క ఉపనది, జంబూ నదిలోంచి ఒక పాయి యమునా నది అయింది. ఇప్పటికి కూడా యమునకు ఆ నలుపు రావడానికి గల కారణం ఆ పై నుంచి వస్తున్నటువంటి నేరేడు రసం కొద్దిగా క్లుప్తంగా ఉండడమే. ఆ జంబూ నది యొక్క నీరు పుట్టిన ప్రదేశంలో తగిలితే రాళ్ళు కూడా బంగారం అయ్యేవిట. ఆ రకంగానే సువర్ణం పుట్టింది. బంగారం మొట్టమొదటి ఈ జంబూ నది యొక్క స్పర్శతోటి పుట్టింది. అంచేత ఆ పుట్టిన చోట దాన్ని గుర్తుపట్టలేరు మానవులు, ఎంతో సుకృతం ఉంటే తప్ప. లేకపోతే ప్రతి వాళ్ళు అక్కడికి రాళ్ళు పెట్టుకెళ్ళి 2 ముంచి తెచ్చుకునేవారు పాపం. అందువల్ల బంగారము ఈ జంబూ నది స్పర్శ వల్ల పుట్టింది కనుక దానికి జాంబూనదము అని పేరు వచ్చింది. ఈ విధంగా ఇలావృత వర్షం భూమండలంలో చాలా సుప్రసిద్ధమైనది. ఈ ఇలావృత వర్షానికి కుడి ఎడమలుగా అంటే దక్షిణ ఉత్తర దిక్కుల భాగాల్లో కుముద పర్వతము, శతవల్క పర్వతము అని 2 పర్వతాలు ఉన్నాయి. కుముద పర్వతం మీద సుగ్రీవుడి యొక్క సైన్యంలో కొంత భాగం అప్పుడప్పుడు ఇక్కడ ఉంటూ ఉండేదిట. యుద్ధానికి వచ్చేటప్పుడు మాత్రం ఆయన దగ్గరికి వచ్చేదిట. తక్కిన కాలంలో కుముద పర్వతం మీద ఉండేదిట. మొత్తం సైన్యం అంతా ఒకే చోట ఉంటే ఆ బెటాలియన్ పోషించలేడు ఆయన. అందుకని వాళ్ళు జాలిపడి ఉత్తకాలంలో కుముద పర్వతం మీద ఉండి అత్యవసరం వచ్చి పిలిపిస్తే మాత్రమే సుగ్రీవుడి దగ్గరకు వచ్చేవారట. తక్కిన కాలాల్లో ఆ కుముద పర్వతం మీద ఉండేవారట. ఇక్కడ కురంగము, కురరము, కుసుంభము, వైకంకము, త్రికూటము ఇలాంటి శిఖరాలు ఉన్నాయి. పర్వతం యొక్క చెట్ట చివర కొమ్ములకు శిఖరములని పేరు. అలాంటి పర్వత శిఖరాలు ఉన్నాయి. ఈ పర్వత శిఖరాల మీద రాత్రిపూట బ్రహ్మదేవుడు నివసిస్తూ ఉంటాడు. అందుకని బ్రహ్మదేవుడు నివసించే ఈ మొత్తం శిఖరాలకి శాత కౌంభీపురము అని పిలుస్తారు. ఈ శాత కౌంభీపురం యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేతనే బ్రహ్మ యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇక ఇలావృత వర్షానికి నలువైపుల గంగ యొక్క గమనం, రుద్రుడు చేసిన సంకర్షణ స్తవం ఇప్పుడు చెప్పుకొస్తున్నాడు వరస పెట్టి. ఏమిటది? తత్రః భగవతః సాక్షాద్ యజ్ఞలింగస్య విష్ణోః విక్రమతో వామపాదాంగుష్టనఖ నిర్భిన్నోర్వాండకటాహ వివరేణాంతః ప్రవిష్ట యావాహ్య జలధారా తచ్చరణ పంకజావనే జనారణ కింజల్కః. పూర్వం శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞానికి వెళ్ళి అక్కడ 3 అడుగులు దానం పుచ్చుకొని విజృంభించి కాలు పైకెత్తాడు. అప్పుడు కుడికాలు పైకి భూమిని ఆక్రమించి, కుడికాలుతో భూమిని ఆక్రమించి ఎడమ కాలులా పైకెత్తుతూ ఆకాశాన్ని ఆక్రమించడానికి తీసుకువెడుతూ ఉండగా ఆయన వామ పాదము యొక్క ఎడమ కాలు యొక్క గోరు తగిలి ఆ పైన ఉండే బ్రహ్మాండ కటాహం తగిలింది. అందులో ఒక గుంట ఏర్పడింది. ఆ గర్త ద్వారా ఒక చిన్మయమైన జలధార, నీటిధార కిందకి ప్రవేశించింది. భగవంతుడి యొక్క పాదపద్మముల ద్వారా ఆ చిన్మయ జలధార భూలోకానికి వేయించేసింది. అదిగో ఆ జలధారకే విష్ణుపది, విష్ణువు యొక్క పాదం నుంచి పుట్టింది గనక దానికి విష్ణుపది అని పేరు వచ్చింది. దానికే గంగని, జహ్ను మహర్షి ఆశ్రమంలో వెళ్ళిన కారణం చేత జాహ్నవి అని,
భగీరథుడు ఎంతో కష్టపడి ప్రయత్నం చేసి భూలోకానికి తెచ్చాడు గనక భాగీరథి అని పేరు వచ్చింది. అటువంటి ఆ గంగ పుట్టినప్పుడు ఆయన పాదం తగిలి అలా పుట్టింది. దానిని మొదట్లో బ్రహ్మదేవుడు తన కమండలంలో దాచుకున్నాడు కొంతకాలం. తదనంతరం పరమేశ్వరుడు భూలోకానికి వస్తున్నటువంటి ఆ గంగని శిరస్సు మీద ధరించి ఒక్క పాయను భూమికి విడిచిపెట్టాడు. ఈ గంగ తొలి కాలంలో చాలా కాలం ధ్రువలోకంలో ఉండేదిట. పుట్టిన కొంతకాలం పాటు ధ్రువమండలంలో ఉండేదిట. అందుకని పండితులు ధ్రువలోకంలో ఉన్న కారణం చేత గంగని ధ్రువ పదము అనేవారట, విష్ణు పదము అనేవారట. విష్ణు యొక్క పాదాల నుంచి పుట్టి ధ్రువలోకంలో ఉండేది కనుక. ధ్రువుడు ఆ పైలోకంలో ఉండి మా స్వామి కాలులా పైకి వచ్చింది, ఆ కాలి నుంచి పుట్టిన గంగ కొంతకాలం నా లోకంలో విశ్రాంతి తీసుకుంది, ఇది భగవంతుడు నాకు పవిత్రం కావడం కోసం నా శరీరం, నా లోకం, నా సమస్తమైనటువంటి పుణ్యములు పెరగడం కోసం ఈ జలాన్ని పంపించాడని భావించి ఆ నీటిని ఆచమనం చేసేవాడు. ఆ గంగను ఆయన చాలా భక్తి శ్రద్ధలతో తాగుతూ ఉండేవాడు. ఆ మహానుభావుడు ఇప్పటికి కూడా ఆనంద బాష్పాలతో ఆ గంగని పైనుంచి వీక్షిస్తూ ఉంటాట తెల్లవారుజామున. తతః సప్తర్షయస్తత్ప్రభావాభిజ్ఞా యన్నను తపస ఆత్యంతికీ సిద్ధిరే తావతితి భగవతి సర్వాత్మని వాసుదేవేను పరత భక్తి యోగ లాభేనైవ అపేక్షితాన్యార్థాత్మగతయో ముక్తిమివాగతం ముముక్షవ ఇవ సబహుమానమద్యాపి జటాదోటైః ఉద్దహంతి. సప్తఋషులు కూడా గంగ యొక్క ప్రభావం తెలుసుకున్నవాళ్ళు. అందుకని తపస్సులకు ఫలితం గంగా స్నానం, ఇంతకంటే సిద్ధి లేదనుకున్నారు. ఎప్పటికి కూడా గంగని వాళ్ళ జడల్లో కాస్త కాస్త ధరించారు. సర్వాత్ముడైన వాసుదేవుని యొక్క పాదాల నుంచి పుట్టిన కారణం చేత భగవద్భక్తుడైన ప్రతి ఒక్కడూ ఈ గంగాదేవిని అత్యంత ప్రీతితో శిరస్సును ధరించేవాడు. ఎవడు శిరస్సున ఈ గంగని చల్లుకుంటాడో అటువంటి వాడు అతి భయంకరమైనటువంటి దుష్ట కీర్తుల నుంచి, సంసార కష్టాల నుంచి, పాప చెయ్యం నుంచి విముక్తి పొందుతారు. ఈ ధార ముందు విష్ణువు యొక్క పాదం నుంచి ఆ బ్రహ్మాండం పగలడం వల్ల పుట్టి ధ్రువలోకానికి వెళ్ళి బ్రహ్మ కమండలంలో ఉండి తదనంతరం సప్తర్షి మండలానికి వెళ్ళింది. సప్తర్షి మండలం ద్వారా ఆకాశంలోకి పడింది. ఆ తర్వాత చంద్రలోకాన్ని ముంచింది. చంద్రలోకం నుంచి మేరు పర్వత శిఖరంలో ఉండే బ్రహ్మ సదనంలో పతితమయ్యింది. అక్కడ నుంచి 4 ధారలుగా విభక్తి అయ్యిందిట. ఆ 4 ధారలు కూడా సీత, అలకనంద, వంక్షు, భద్ర అనే పేర్లతో 4 పాయలయ్యింది. సీతాతు బ్రహ్మ సదనాత్ కేశరాచలాది శిఖరేభ్యోధోధ ప్రస్రవంతి కంధమాదనమోర్ధసు. అందులో సీత అని పేరు కలిగిన ఈ నది బ్రహ్మసదనం నుంచి క్రమేపీ ప్రవహిస్తూ దారిలో చిన్న చిన్న ఉపనదులను కూడా కలుపుకుంటూ విపరీతమైన విశాలం కలిగి గంధమాదన పర్వతం మీద పడింది. తర్వాత భద్రాశ్రి వర్షం ద్వారా ప్రవహించి దారిలో అనేకమైన హరిద్వారం వంటి క్షేత్రాలు గుండా వస్తూ చిట్ట చివరికి లవణ సముద్రంలో కలిసిపోయింది. అలాగే వంక్షునది మాల్యవంత పర్వత శిఖర ప్రదేశం నుండి పడి కింది భాగం నుండి ప్రవహించింది. కేతుమాల వర్షం అంతా తడిపింది. ఈ నది మాత్రం వంక్షునది పశ్చిమ దిక్కున సముద్రంలో ప్రవహించింది. అందుకని దీనికి నదము అని పేరు. సృష్టిలో నదులు అంటే తూర్పుకి ప్రవహిస్తాయి. పడమర కనులలో పుట్టి తూర్పు వైపుకి ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే వాటినేమో నదులు అంటారు. కానీ పుట్టడం తూర్పు కనువల్లో పుట్టి పడమరకు ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలిస్తే అటువంటి వాటిని నదములు అంటారు. ఈ వంక్షు, నర్మద ఇవన్నీ కూడా నదములు.
గంగా, గోదావరి ఇవేమో తూర్పుకేసి ప్రవహిస్తాయి గనక ఇవి నదులు. ఇంకా అలాగే భద్ర అనే మరొక ధార ఉన్నది. ఉత్తర కురుదేశం మీదుగా వ్యాపించి ఉత్తర దిక్కున క్రమేపీ వచ్చి లవణ సముద్రంలో కలిసిపోయింది. ఇక తర్వాత అలకనంద దక్షిణ దిక్కు నుండి బ్రహ్మసదనం నుండి పుట్టి హేమకూటం హిమకూటం నుంచి ప్రవహిస్తూ చివరికి భారతవర్షంలో దక్షిణ దిక్కున లవణ సముద్రంలో ఉప్పు సముద్రంలో కలిసిపోతుంది. ఈ అలకనంద నది అశ్వమేధము రాజసూయము అనే 2 యజ్ఞములు చేస్తే వచ్చే ఫలితాన్ని స్నానం చేసిన వాడికి ఇస్తుంది. అంత గొప్పది ఈ అలకనంద నది. ఈ విధంగా ఎన్నో నదీ నదములు సుమేరు పర్వతం నుండి పుట్టి వందల కొలది ధారలతో ప్రవహిస్తూ ఉంటాయి. అందువల్లే అన్ని వర్షాలు ఉన్నాయి భూమండలంలో. కానీ మధ్యలో ఉన్న ఈ భరతవర్షమే, జంబూద్వీపం మాత్రమే అత్యంత పవిత్రమైన కర్మక్షేత్రం. తక్కిన 8 వర్షములు స్వర్గవాసులైన పుణ్యాత్ములకు మాత్రమే కనపడతాయి. మిగిలిన వాళ్ళకి ఏదో చీకటి ప్రదేశాలుగా ఉంటాయి. అందులో 8 వర్షములు ఈ భూమండలం మీదే ఉన్నాయని పండితులు చెబుతారు. అష్టవర్షాలు ఈ చెప్పినటువంటి వర్షం కాకుండా తక్కిన 8 వర్షములు చూసిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే భూమండలంలో హనుమంతుడు ఒకడున్నాడట, విరదుడనే మహారాజు ఉన్నాడట, పృథు చక్రవర్తి ఉన్నాడట. కొద్దిమంది మాత్రమే ఇవన్నీ చూచిన వారు. ఈ భూమండలంలో ఈ కనిపించకుండా మూలమూలలో ఉన్న అష్టవర్షముల యొక్క ప్రదేశాల్లో నివసించే వాళ్ళకి ఆయువు ఎక్కువ. 10,000 సంవత్సరాలు జీవిస్తారు వారు. వారు దేవతుల్యులు, 10,000 ఏనుగుల బలంతో ఉంటారు. ఈ జంబూద్వీపంలో ఉండేటటువంటి ఈ భరతవర్షంలో ఉండే వాళ్ళకి మాత్రం ఆయు ప్రమాణము కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ అధికంగాను, ద్వాపర యుగం చివరి పాదానికి వచ్చేసరికి 128 సంవత్సరాలుగాను, కలియుగములో 81 సంవత్సరాలు గరిష్ట పరిమితిగాను, కలియుగాంతానికి 28 సంవత్సరాలు మాత్రం గరిష్ట ప్రమాణంగాను నిర్ణయించబడింది. కలియుగాంతానికి 28 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళు చచ్చిపోతారు, గొడవ లేదు. ఈ విధంగా సర్వకాలాలకి సర్వ రకములైన ఆయువులను భగవంతుడు నిర్ణయించాడు. ఈ మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి పుణ్యక్షేత్రాలు, భూమండలం మొత్తానికి మొగుటాయమానం ఇదిగో ఈ జంబూద్వీపంలో ఉన్నాయి. నవస్సపి వర్షేషు భగవాన్ నారాయణో మహాపురుష పురుషాణం తదనుగ్రహాయ ఆత్మతత్వవ్యూహేనాత్మనాద్యాపి సన్నిధీయతే. మొత్తం 9 వర్షాలు ఉన్నాయని మన అక్కవాడు చెప్పుకుంటున్నదే. ఈ 9 వర్షాల్లోనూ కూడా పురుషోత్తముడు నారాయణుడు, సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, అధోక్షదుడు, నారసింహుడు, అచ్యుతుడు, జనార్దనుడు, ఉపేంద్రుడు అనే 9 నామాలతో ఉంటాడు. అందులో మనం చెప్పుకున్న ఈ ఇలావృత వర్షంలో ఈ జంబూద్వీప మధ్య భాగంలో సంకర్షణుడు అనే పేరుతో ఉంటాడు ఆ భగవంతుడు. ఈ ఇలావృత వర్షం మొత్తానికి అధిపతి శివుడు. ఇక్కడ అధిపతి ఏమో శివుడు, ప్రభువు, ఐశ్వర్యప్రదాత విష్ణుమూర్తి. సంకర్షణుడు అనే పేరుతో ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఒక ఆయన పరిపాలిస్తాడు, మరొక ఆయన ఐశ్వర్యం ఇస్తాడు. ఈ ఇలావృత వర్షంలో శివుడు మాత్రమే ఏకైక పురుషుడు. తక్కిన వాళ్ళందరూ కూడా మేము పురుషులు అనుకున్నా అది భ్రమట. అంచేత ఆయన ఒక్కడే ఏకైక పురుషుడు. అందువల్ల జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు ఇలావృత వర్షంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ భగవంతుడికి నమస్కారం చేస్తారు. ఆ శివుడు ఇలావృత వర్షం దగ్గర చిన్న వనం ఉన్నది, ఆ వనంలో ఉంటాడు. ఆ వనములోకి రాత్రిపూట కానీ పగటిపూట కానీ ఈ స్త్రీలు తప్ప మగవాళ్ళు ప్రవేశించడానికి అర్హత లేదు. ఎవడైనా తెలియక ఆ వనంలోకి ప్రవేశిస్తే వారు స్త్రీ రూపాన్ని పొందుతారు. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఆ ఇలావృత వర్షం మధ్యలో ఉన్నటువంటి పార్వతీ వనంలోకి ప్రవేశించి విహరిస్తున్నారట. వాళ్ళిద్దరూ ఏకాంతంగా విహరిస్తూ ఉంటే సప్తఋషులు గబుక్కుని శివదర్శనానికి వచ్చారు. ఏకాంత సేవకి భంగం కలిగించి వాళ్ళు పశ్చాత్తాపంతో నమస్కరించి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి పార్వతీదేవికి ఆగ్రహం కలిగింది. ఏమిటి స్వామి, ఏకాంత ప్రదేశంలోకి వచ్చిన ఈ భక్తులు బెడ తప్పడం లేదు, అంచేత దీనికి ఏదైనా మార్గం చూడండి అన్నదట. ఈ వనములోకి మొత్తం అది 64
చదరపు మైళ్ళ వైశాల్యం కలిగిన అరణ్య ప్రాంతంలోకి ఏ పురుషుడు అడుగు పెట్టినా స్త్రీగా మారిపోతాడు అని నేను చెప్పించాడు. అప్పటి నుంచి ఆ వనంలోకి ఎవరు వెళ్లకుండా ఉన్నారు. హిమాలయ పర్వత ప్రాంగణంలో ఉన్నది ఆ వనం. అంచేత ఆ శాపం తెలిసిన వాడు ఎవడు అందులోకి వెళ్ళాడు. వెళ్ళిన కారణం చేతే మహారాజు గారు ఏమైపోయాడు, ఇలా అనే పేరుతోటి మారిపోయాడు స్త్రీగా. అందుకే ఇలా వృత వర్షం అని పేరు వచ్చింది దానికి కూడా. చంద్రుడు కొడుకు బుధుడు పెళ్లి చేసుకున్నది ఆమెనే. కాబట్టి భూమండలంలో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనప్పటికీ శాప భయంతో పురుషులు ఎవరు అందులో ప్రవేశించరు. ఇక్కడ భవానీ సమేతుడైన భవుడు 64,000 మంది గణాలతో పాటు శ్రీ మహావిష్ణువుని భూమండలం అంతటికి ఐశ్వర్యాన్ని అందించమని కోరుతూ ఒక మూలమంత్రాన్ని జపిస్తాడు. ఆ మూలమంత్రానికి సంకర్షణ మంత్రము అని పేరు. ఏమంటట్టయినా ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమయితి. శివుడు సంకర్షణుని ఇలా స్తుతిస్తాట. ఈ భూమండలంలో ఉండే ప్రజలందరినీ ఎప్పుడూ రక్షించమని కోరుతూ ఏమని, ముందుగా ప్రణవస్వరూపుడు అటువంటి నిన్ను ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నాను. మహాపురుషుడవైన భగవంతుడా నీకు నమస్కారం. నీవు సర్వగుణ ప్రకాశకుడవు. స్వయంగా సాటి లేనటువంటి శరీరం, అప్రమేయుడు, నిన్ను కొలవలేరు ఎవరైనా. టేప్ పెట్టి కొలవడానికి 6 అడుగులా 7 అడుగులా కాదు, మహావిశాలం కలిగిన వాడివి, అనంతుడవు. అటువంటి నీకు నమస్కారం. భజే భజేన్యారణ పాద పంకజం భగస్య కృత్స్నస్య పరం పరాయణం భక్తేశ్వలం భావిత భూత భావనం భవాపహం తా భవభావమీశ్వరం. ఓ పరమేశ్వర నారాయణ, నీవు సేవింపడానికి అర్హుడవు. ఎంతటి వాడైనా నిన్ను సేవిస్తే చాలు వాళ్ళని అనుగ్రహిస్తావు. నీ పాదపద్మాలు భయాన్ని తొలగిస్తాయి. అభయం అంటే భయం తొలగించుట అని అర్థం. నాకు అభయం ఇవ్వండి అంటాం మనం. అభయం అంటే ఏమిటి? భయమును తొలగించుట. ఆ భయం లేకుండా నన్ను అనుగ్రహించు. నీలో 6 లక్షణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఉన్నది నీలో, సమగ్రుడవు, మహాబలవంతుడు, యశస్సు కలిగిన వాడివి, లక్ష్మీదేవిని కలిగిన వాడు, డబ్బు కావలసినంత ఉంది దగ్గర, జ్ఞానము వైరాగ్యము ఉన్నది. ఈ 6ంటికి సంస్కృతంలో భగ అని పేరు. భగ అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం వర్గో భగస్మృత. ఈశ్వరత్వం అంటే ప్రభుత్వం ఉండాలి. వీర్యస్య మంచి బలం ఉండాలి, యశస్స కీర్తి ఉండాలి, శ్రియ లక్ష్మి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఈ 6 ఉంటే దానికి భగ అని పేరు. ఈ 6 ఉన్నాయి కనుక నువ్వు భగవంతుడివి. అటువంటి నీకు నమస్కారం. నీ నిజరూపంతో భక్తులకు మధ్య మధ్యలో దర్శనమిస్తూ అనుగ్రహించు. భక్తుల యొక్క సంసార దుఃఖాలు నశింపచేయి. సంసారం మీద ఆసక్తి లేకుండా చెయ్యి. పరమేశ్వరాన్ని నేను నిన్ను సేవిస్తున్నాను. ఈ మానవులు పాపం క్రోధాన్ని జయించలేరు, దేనైనా జయిస్తారు. నీవు మాత్రం క్రోధాన్ని జయించేటటువంటి మార్గాన్ని మానవులకు చెప్పు. మద్యపానం చేసిన వాడు తాత్కాలికమైన మత్తుతో ఉండి జీవితాన్ని భ్రష్టం చేసుకుంటాడు. కానీ నీ నామస్మరణం చేసిన వాడు దివ్యమైన ఆనందం పొంది సుఖంగా జీవిస్తాడు. నీ నామస్మరణం వల్ల, నీ కథలు వినడం వల్ల వచ్చే మత్తు ముందు ఈ సృష్టిలోకి ఏ దివ్య పదార్థము పనికిరాదు. అటువంటి నీకు నమస్కారం. నిర్మితాం కర్హ్యపి కర్మ పర్వణి మాయాం జనోయం గుణ సంగమోహిత నవేద నిస్తారణ యోగమంజస తస్మై నమస్తద్విలయోదయాత్మనే. ఆ భగవంతుడు ఒక మాయను నిర్మించాడు. ఆ మాయ యోగమాయ. ఆ మాయ ఏం చేస్తుంది? ఆ భగవంతుడు ఇచ్చినటువంటి మాయ కర్మ బంధనాలతో బంధిస్తుంది. మమ్మల్ని పట్టుకుని కర్మలో పారేసింది. ఈ కర్మల్లోంచి విడిపించుకుందామో బయటికి రాలేకపోతున్నాం, చేసే పనుల్లోంచి బయటికి రాలేకపోతున్నాం.
మాయామోహితులైన వ్యక్తులున్నారే, ఆ మాయని తరించాలంటే మాయకు అధిపతి అయినటువంటి నిన్నే ధ్యానం చెయ్యాలి. ఆ మాయని ఎలా విడిపించుకోవాలో ఏమిటో ఆ మార్గాన్ని కాస్త ప్రజలకు బోధించు. ఈ విధంగా మాయాస్వరూపాన్ని ఛేదించడం కోసం మాయాస్వరూపుడు విని నీకు నమస్కారం చేస్తున్నాను. భగవంతుడా, ఏం చేస్తావో సర్వకారణ కారణమైన నీవే మాలో ఉంటే ఈ మాయని పటాపంచలిచి. అజ్ఞానంతో మానవుడు అంతా రాసిపెట్టి ఉంది, అలాగే దొరుకుతుంది అనుకుంటున్నాడు. అంత రాసిపెట్టి ఉన్నట్టే జరిగితే ఈ ధర్మములెందుకు, ఈ కర్మములెందుకు, ఈ పురాణములెందుకు, ఇలా నడుచుకోమండం ఎందుకు శుద్ధ దండుగా? అది ఉత్తమాట. కేవలం పూర్వజన్మ వాసన కొంతవరకే. ఈ జన్మలో నీవు ఆచరించే కార్యక్రమముల యొక్క ఫలితం ఈ జన్మకి రాబోయే జన్మకి దాచుకున్నట్టు. కాబట్టి అత్యుత్కటమైన ప్రారబ్ధ కర్మలు తప్ప తక్కిన వాటన్నిటినీ కూడా మనం తొలగజేసుకుని భాగ్యమును పొందవచ్చు, గొప్పవాళ్ళము కావచ్చు. మన నుదుటి వ్రాతను మార్చుకునేటటువంటి శక్తి మనకున్నది. ఆ విషయం ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత నీది సుమా అని విష్ణువుని శివుడు అక్కడ సంకర్షణ రూపంలో స్తుతిస్తాడు. ఈ స్తుతి ఒక అత్యద్భుతమైన మంత్రశాస్త్రం. ఇక రెండవ వర్షం ఉన్నది, భద్రాశ్ర వర్షం. ఈ భద్రాశ్ర వర్షానికి అధిపతి భద్రశ్రవుడు అని పేరు కలిగినటువంటి వాడు. ఆ భద్రశ్రవుడు హయగ్రీవావతారంలో ఉండే విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తాట. అక్కడ విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో ఉంటాడు. హయగ్రీవుడు అంటే మనం చెప్పుకున్నాం ఏమని, కంఠమేమో గుర్రపాకారంతో ఉంటుంది, మిగతా శరీరం అంతానేమో మనుష్యాకారంతో ఉంటుంది. ఆయన స్వచ్ఛమైన తెల్లనిటువంటి రంగు కలిగిన వాడు. ఆ భగవంతుడు జ్ఞానానంద స్వరూపుడు. ఎవరికైనా సరే విజ్ఞానం కావాలంటే, చదువు కావాలంటే ఆయన ఆశ్రయించాలి. ఈ హయగ్రీవుణ్ణి అక్కడ ఉండేటటువంటి రాజు ఏమని స్థుతిస్తాట, స్వామి మత్స్యము, కూర్మము, వరాహము ఇటువంటి అవతారాలు ఎత్తుతూ ఉంటావు కదా నీవు. ఈ అత్యద్భుతమైన హయగ్రీవ అవతారంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంద్రియములు అనేటటువంటి గుర్రములకు లొంగకండి అని చెప్పడం కోసం గుర్రం తల తగిలించుకున్నావు. గుర్రం ఎంత వేగంగా వెళ్ళినా కళ్ళెం వేస్తే ఆగుతుంది. ఇంద్రియములు దాని ఇష్టం వచ్చేట్టు పెడుతున్నా భగవన్ నామస్మరణ, భగవంతుని కథ అనేటటువంటి కళ్ళెం వల్ల వెనక్కి లాగవచ్చు అని తెలియజేస్తూ ఉంటుంది నీ రూపం. అటువంటి నీ రూపం మమ్మల్ని అనుగ్రహించుగాక అని అక్కడ లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడికి సంబంధించిన ఒక అత్యద్భుతమైన మంత్రాన్ని అక్కడ మహారాజు ఉచ్చరిస్తాడు. ఆ మంత్రం ఏమిటో వినండి, చెవులో వేసుకోండి చాలు. ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణ విశేష విలక్షితాత్మనే ఆహూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశకళాయ ఛందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సర్వమయాయ సాసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాదితి. భగవంతుడైన హృషీకేశుడికి నమస్కారం చేస్తున్నాను. సర్వశ్రేష్టమైనటువంటి భక్తి మార్గం ద్వారా ఆ భగవంతుడిని ధ్యానం చేయవచ్చు. ఆయన మనం చేసే పనులకు, జ్ఞానమునకు, హృదయానికి, ఆయా విషయాలన్నిటికీ అధిపతి. మనలో 11 ఇంద్రియాలు, 5 విషయాలు అనే 16 పదార్థాలు ఉన్నాయి. ఆ 16 పదార్థాలు ఆయనే. ఆయన వేదస్వరూపుడు, అన్నమయుడు. అన్నం ద్వారా శరీరాన్ని పోషిస్తున్నాడు. అమృతం వంటి హృదయం కలిగిన వాడు. సమస్త ప్రపంచాన్ని నిండి ఉంటాడు. ఆయన అనుగ్రహం ఉంటే సాహసము, తేజస్సు, బలము ఇవన్నీ లభిస్తాయి. అందువల్ల ఇదంతా అతని స్వరూపమే. ఆయన మాత్రమే మనకి నాథుడు. ఆయనే మనలో కోరికలు, ఆ కోరికలు తీర్చేవాడు ఆయనే. అటువంటి ఆయనకి నమస్కరిస్తున్నా. ఆయన నాకు ఇహలోకములు రెండింటిలోనూ కూడా అనుగ్రహించి నన్ను రక్షించుగాక అని నమస్కరించాడు. ఎందుకు ఇది మిమ్మల్ని ప్రత్యేకంగా వినమన్నానంటే, ఇటువంటి గొప్ప గొప్ప మంత్రములతో కూడిన భారతవర్ష వర్ణన కథారూపంలో ఉండకపోవచ్చు, కానీ మనిషిని కథలు ఒక రకంగా తీసుకువెడితే అసలు ఏమీ లేకుండా చాలా తొందరగా మోక్ష మార్గానికి తీసుకెళ్ళి అత్యద్భుతమైన మంత్రంతో కూడినటువంటిది ఈ ఘట్టాలు. ఇక తర్వాత కొద్ది దూరంలో రమ్యక వర్షం అని మరొక వర్షం ఉన్నది ఈ భూమండలంలో.
ఆ రమ్యక వర్షంలో భగవంతుడు మత్స్యావతారంగా అక్కడే వచ్చేట మొట్టమొదట. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తిన ప్రదేశం. అక్కడ ప్రియవ్రతుడనేటటువంటి మనువు ఈ క్రింది మంత్రాన్ని జపిస్తాట. ఆ మత్స్య రూపంలో ఉండే మంత్రం, ఇది మత్స్య మంత్రము అని పేరు. ఏమని? ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణాయ ఊజసే సహసే బలాయ మహామత్స్యాయ నమ ఇతి. మనువునైన నేను మత్స్యస్వరూపుడమైన ఓ భగవంతుడా, వాసుదేవుడా, నిన్ను భక్తి శ్రద్ధలతో స్థితిస్తున్నాను, నిన్ను ప్రేమగా ప్రార్థిస్తున్నాను. నీవు శుద్ధ సత్వస్వరూపుడవు, నీలో అంతా సత్వగుణమే, ఎక్కడ రజోగుణం తమోగుణం లేదు. నీవు ప్రాణస్వరూపుడి, బలము సాహసము సామర్థ్యము వీటిని మాకు ఇస్తావు, తత్వరూపానివి నీవు. అటువంటి మత్స్యస్వరూపాన్ని నీకు నమస్కారము అని చెప్పి అక్కడ మనువు నిరంతరం భగవంతుణ్ణి జపిస్తాడు. అక్కడ కొంత దూరంలో హిరణ్మయ వర్షం అని మరొక వర్షం ఉన్నది. ఇక్కడే కూర్మ శరీరాన్ని విష్ణుమూర్తి ధరించి నివసిస్తూ ఉంటాడు. మందర పర్వతాన్ని పూర్వం ఎత్తాడనేది ఇక్కడే. అటువంటి హిరణ్మయ స్వరూపుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని అర్యముడు అని పేరు కలిగిన పితృగణాధిపతి అర్యముడు అంటారు. ఆయన ఆ కూర్మాన్ని ఇలా స్తోత్రం చేస్తాట. ఓం నమో భగవతే కోపారాయ సర్వసప్తగుణ విశేషణాయ నమో నుపలక్షిత స్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్నే నమో వస్థానాయ నమస్తే ఇతి. భగవంతుడైన కూర్మదేవుడికి నమస్కారం. సర్వసత్వగుణములు నీ విగ్రహంలో ఉన్నాయి. నీవు శుద్ధ సత్వమూర్తి. నీళ్లలో ఉన్న కారణం చేత నీ రూపం ఎవరికి కనపడదు. మత్స్య రూపం కూర్మ రూపం ఎవరికి దర్శనమివ్వదు. అయినా నీ రూపాన్ని ఒక్కసారి ఊహిస్తే చాలు పాపాలు పటాపంచలవుతాయి. అటువంటి నీకు నమస్కారం. కాలం వల్ల నీకు మార్పు రాదు. కొంతకాలం పోయాక మత్స్యం చచ్చిపోవచ్చు, కూర్మం చచ్చిపోవచ్చు. కానీ నీ అవతారమూర్తి అయిన నీవు ఈ మత్స్య కూర్మములకు నాశనం లేదు. అటువంటి నీకు నమస్కారం. సర్వగతుడవు, అందరికీ గతివి నీవే, అన్ని చోట్లకి పెడతావు, సకలాధారుడవు. అటువంటి నీకు నమస్కారం. ఆ తర్వాత ఉత్తర కురు వర్షంలో ఈ ఇలావృత వర్షానికి 80,000 యోజనాల మైళ్ళ దూరంలో ఉన్నది. అక్కడ ఉత్తర కురు వర్షం. ఇక్కడ భగవంతుడైన యజ్ఞపురుషుడు తెల్లని వరాహ రూపంతో ఉంటాడు. ఉత్తర కురు వర్షంలో ఉంటాడట తెల్లగా, శ్వేతవరాహం. విష్ణు వరాహావతారం ఎత్తింది అక్కడే. ఆయన పేరు మీదుగా ఇవాళకి కూడా మనం శ్వేతవరాహ కల్పము అని సంకల్పం చెప్పుకుంటున్నాం. ఆ తెల్లని పంది రూపంలో ఉండే స్వామిని అక్కడ భూదేవి కురుఖండవాసులతో కలిసి భక్తితో పరమోపనిషత్తు అంటారు. ఈ కింద మంత్రాన్ని పరమోపనిషత్తు ద్వారా స్తుతిస్తారట. ఏమిటా పరమోపనిషత్తు అంటే? ఇది భూమిని కురువాసులు చేసిన ప్రార్థన. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాధరావయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే ఇది. ఈ మంత్రానికి అర్థం, మేము మహాభగవంతుడైన ఒక పురుషోత్తముడికి నమస్కారం చేస్తున్నాం. ఆ పురుషోత్తముడిని ఎలా తెలుసుకోవచ్చు? నిరంతరం మంత్రాన్ని మననం చేయడం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. అటువంటి మంత్రస్వరూపుడు అయిన వాసుదేవ, నీవు యజ్ఞస్వరూపుడవు, క్రతుస్వరూపుడవు. యజ్ఞములు నీ అవయవాలు. నువ్వు యజ్ఞాలకు అధిష్టాన దేవతవు, శుద్ధ సత్వస్వరూపుడవు. ఈ కలియుగంలో నీవు కనపడకుండా చిన్నముగా ఉంటావు. మిగతా యుగాల్లో భగవంతుడు దర్శనం అవుతుంది. కలియుగంలో అనుభూతులు కలుగుతాయి కానీ డైరెక్ట్గా భగవంతుడు కనపడ్డు. అది కలియుగం యొక్క లక్షణం. అంచేత చిన్నముగా రహస్యముగా ఉంటావు కనుక కలియుగంలో నీకు త్రియుగుడు అని పేరు వచ్చింది. అంటే ఏమిటనమాట? కృతయుగంలో, త్రేతాయుగంలో భగవంతుడు సరాసరి అర్థమవుతూ కనపడతాడు. ద్వాపరం వచ్చేసరికి ఎదురుగుండా భగవంతుడున్న కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. కలియుగంలో నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. కానీ భగవంతుడు మాత్రం సరాసరి రూపంలో కనపడ్డు.
అటువంటి కారణం చేత మొత్తం పైవి 2 ప్లస్ ద్వాపరము కలియుగం యొక్క ఈ లక్షణాలను బట్టి త్రియుగుడు అని పేరు వచ్చింది. అటువంటి నీకు నమస్కారం అని ఆ వర్షంలో ఆయనను స్తుతిస్తారు. అక్కడే ఆ భగవంతుడు హిరణ్యాక్షుణ్ణి వధించి ఆ రాక్షసుడి యొక్క శరీరం మీద రక్తాన్ని చల్లాట ఆ ప్రదేశంలో. ఇంకా తర్వాత ఉన్నది కింపురుష వర్షము. ఈ కింపురుష వర్షం అంటే రామచంద్రుడికి అత్యంత ప్రీతిపాత్ర, రాముడికి చాలా ఇష్టం. ఈ కింపురుష వర్షంలో ఎవరుంటారు అంటే కింపురుష వర్షే భగవంతమాది పురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం శ్రీరామం తచ్చరణ సన్నికర్షాభిరత పరమ భాగవతో హనుమాన్ సహ కిం పురుషై అవిరత భక్తి రూపాస్తే. ఈ కింపురుష వర్షంలో హనుమంతుడు పరమభక్తాగ్రేసరుడు ఉండి సీతావల్లభుడు లక్ష్మణునికి అన్నగారు అయిన రామచంద్ర ప్రభువుని అక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠిస్తాడు. పేరుకు విగ్రహం కానిది సాక్షాత్తు జీవమూర్తి అన్నమాట. అటువంటి సీతారాముల యొక్క లక్ష్మణునితో కూడినటువంటి అక్కడ కేవలం ముగ్గురే ఉంటారట. లక్ష్మణుణ్ణి రాముణ్ణి సీతనే పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకుని వాళ్ళని చరణాల దగ్గర ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఆయన్ని ఉపాసిస్తాడు. ఇక్కడ హనుమంతుడు ఆనంద బాష్పాలతో ప్రతిరోజు అరటి పళ్ళు గెలవతో పట్టుకొని అక్కడ పెట్టి నివేదన చేసి కింపురుషుల పురుషోత్తముడైనటువంటి హనుమంతుడు ప్రతిరోజు అక్కడ ఉదయం పూట సాయంకాలం పూట స్వామికి భజన చేస్తారట. ఆయన భజన చేస్తే ఆయన ఒక్కడైనా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేస్తారట భజనకి. ఎవరెవరు వస్తారు? ఆర్ష్నిష్టేన సహ గంధర్వైరనుగీయమానాం పరమ కళ్యాణీం భర్తృభగవత్కథాం సముపశృణోతి స్వయం చేదం గాయతి. గంధర్వులు గానం చేస్తారు ఆయనతో పాటు. ఆ రామచంద్రుని కళ్యాణమేమని చరిత్రని ఈ హనుమంతుడు కింపురుషులకు అధిపతి అయిన ఆర్ష్నిష్టేనునితో కలిసి వచ్చి కూర్చుంటాడు. గంధర్వులు గానంలో చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు వీణలు అవి పుచ్చుకొస్తారు. వాళ్ళంతా కలిసి ఆ భగవంతుణ్ణి అత్యద్భుతమైన భక్తితో రామచంద్రుని గానం చేస్తారు. ఆ రామచంద్రుని గురించి హనుమంతుడు ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఉచ్చరించే మంత్రం ఈ కింద ఇస్తున్నాడు ఇప్పుడు విష్ణు పురాణములో. హనుమంతుడు ఏమంటున్నట్ట, వీణ మీద పలికిస్తాడు ఈ మంత్రాన్ని, కళ్యాణీ రాగంలో పలికిస్తాడు ఆయన. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్యలక్షణశీలం వ్రతాయ నమ ఉపశిక్షితాత్మన ఉపాసిత లోకాయ నమః సాధువాద నికషణాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమయితి. ప్రణవాన్ని ఉచ్చరించి ఉత్తమ శ్లోకుడైన భగవానుడు నా ప్రభువు రాజాధిరాజైన రామచంద్రుడికి నమస్కరిస్తున్నా. ఆయనలో ఆర్యులలో కల్లా గొప్ప లక్షణాలు ఉన్నాయి, శ్రేష్ఠుల్లో కల్లా గొప్పవాడు ఆయన. మంచి స్వభావం కలిగిన వాడు. స్వభావమే కాదు, ఆచరణ చేస్తాడు, ఏదైనా ఆచరించి చెబుతాడు. ఆయన సంయమనం కలిగిన వాడు. అధికంగా వాగడం కానీ ఎక్కువగా చెయ్యని పనులు చెప్పడం కానీ చేసేవాడు కాదు. లోకానికి ఉపయోగపడే ఆనందం కలిగించే లీలలా పురుషోత్తముడి. లౌకికాచరణంలో ఆయా మహానుభావుడు ఆచరించి చూపించాడు. ఆయన గీటురాయి, సద్గుణాలకు నిర్ణయస్థానం, సాధువులకు శిరోభూషణుడు, బ్రహ్మణ్యదేవుడు, మహాపురుషుడు, మహారాజు, ఆయనకు నమస్కారం అని ఆ పురుషోత్తముడైన భగవంతుడైనటువంటి హనుమంతుడు పాడుతూ ఉంటే రోజు రాళ్ళు కరిగిపోతూ ఉంటాయట. ఓ రోజు ఇలాగే గంధర్వులు వచ్చి తమతో కూడా తెచ్చుకున్నటువంటి ఆభరణాలు అక్కడ పెట్టి కింద పెట్టేసి, ఆభరణాలు అడ్డొస్తున్నాయి అందుకని ఆభరణాలన్నీ హారాలన్నీ అక్కడ పెట్టేసి ఈయనతో పాటు భజనలో పాల్గొన్నారట. తీరా భజన అయ్యాక చూసుకుంటే ఆభరణాలన్నీ అక్కడ ఉండే బండరాళ్ళు ఇరుక్కుపోయాయట.
ఇదేంట్రా బండరాళ్ళలో ఇరుక్కున్నాయి ఎక్కడికి వెళ్ళాయి అనుకున్నారు వీళ్ళు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, హనుమంతుడు ఇందాక మీతో పాటు గానం చేస్తున్నాడు, మీరు వీణ వాయిస్తూ మర్చిపోయారు, అప్పుడు ఈ బండరాయి కరిగిపోయిందిట. వీళ్ళు పెట్టినటువంటి హారాలన్నీ ఆ బండరాయి కరిగిపోయి నీళ్లు కదా నీళ్లలో వెళ్ళిపోయాయి. ఆ గానం అవగానే మళ్ళీ ఆ రాయి అతుక్కుపోయింది రాయి కింద. దాంతో హారాలన్నీ రాయిలోకి వెళ్ళిపోయాయట. మళ్ళీ రేపు వచ్చి గానం చేసేటప్పుడే ఆ హారాలు తీసుకోండి అన్నారట. కానీ మర్నాడు వచ్చి మళ్ళీ గానం చేస్తూ ఉంటే వీళ్ళు గానంలో పడిపోయి మర్చిపోయారు. ఇలా ఎప్పటికీ వీళ్ళు ఆ హారాలు తీసుకోవట్లేదు, అక్కడే ఉన్నాయట. మీకు ఏమైనా వీలుంటే తెచ్చుకోండి, కాసిన నాకు కూడా ఇవ్వండి. నవైస ఆత్మాత్మవతాం సుహృత్తమ సక్తస్త్రిలోక్యాం భగవాన్ వాసుదేవ న స్త్రీకృతం కస్వలమశ్రువేత న లక్ష్మణం చాపిహాతుమర్హతి. ఓ రామచంద్ర ప్రభు, ముల్లోకాలలో అసలు నీకు ఏ విషయం మీద ఆసక్తి లేదు. ఆత్మవేత్తలైన భక్తులకు నువ్వు ఆత్మవి, పరమబంధువువి, షడ్గుణ ఐశ్వర్యవంతుడైన వాసుదేవుడవు. సీతావియోగం వల్ల కలిగిన దుఃఖం పొందడం కాదు, లౌకిక పురుషుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించావు, కానీ నీకు దుఃఖమేమిటి, నీకు సుఖమేమిటి? మహాత్మా, ఆదిశేషుడు వంశీ అయినటువంటి లక్ష్మణుడు, జగన్మాత లక్ష్మి, వారిని నువ్వు ఎప్పుడూ పరిత్యజించలా, నీకు దుఃఖం లేదు, ప్రజల కోసం ఒక లీల చూపించావు అంటాట అక్కడ హనుమంతుడు. ఎప్పుడు దర్శనమిస్తావయ్యా? అయినా నువ్వు నాకు దర్శనం ఇవ్వనిది ఎప్పుడు అంటాటవయ్యా. ఆ భగవంతుడు ఎప్పుడు ఎదుగుండానే ఉంటాడు, కానీ ఎప్పటికప్పుడు అదృశ్యమైపోతూనే ఉంటాడు ఆయనకి. ఇక్కడ ఆ భగవంతుడు హనుమంతుడు ఇలా ధ్యానం చేస్తూ ఉంటే అక్కడికి కొద్ది యోజనాల దూరంలో మరొక అత్యద్భుతమైన వర్షం ఉన్నది, బదరికా వర్షం. భారత వర్షంలో ఆ బదరికా వనం దగ్గర మరొక ఆయన కూర్చుని జపం చేస్తున్నాడు. ఆయన ఎవరు? తం భగవాన్ నారద వర్ణాశ్రమవతీభిర్భారతీభి ప్రజాభిర్భగవత్ ప్రోక్తాభ్యాం సాంఖ్యయోగాభ్యాం భగవదనుభవోపవర్ణనం సావర్ణేరుపదేక్ష్యమాణ పరమభక్తి భావేనోపసరతి యదంచాభిగృణాతి. పంచరాత్రము అనేటటువంటి ప్రదేశంలో నారదుడు సావర్ణి అనే మనువుకు ఉపదేశించడానికి వెడుతూ నరనారాయణులైనటువంటి వాళ్ళని, పదవీవనంలో నరనారాయణులు ఉంటారు. మరి మనం వెళితే అక్కడికి వెళ్ళాం, స్నానం చేసాం, మనకు కనపడటం లేదంటే ఇంకా స్థాయికి వెళ్ళాల. నారదుడి స్థాయికి కదా వెళ్ళాలి. వెడితే నరనారాయణులు కనపడతారు. ఆ నరనారాయణులు నారద మహర్షికి దర్శనమిస్తే ఆనందంతో నారద మహర్షి వాళ్ళని రోజు చూసి ఇలా నమస్కారం చేసి ఒక మంత్రాన్ని ఉచ్చరించాట. అది ఆత్మారామ మంత్రము అని పేరు దీనికి. ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మ్యాయ నమః అకించన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే నమో నమయితి. ఋషిశ్రేష్ఠులైన నరనారాయణులకు నమస్కారం. మీరు జితేంద్రియులు, నిరహంకారులు, అహంకారం లేదు, నిష్కించనులకు అంటే స్వల్పము లేని కోరికలు కోరకుండా ఉండేవాళ్ళు అనమాట. అటువంటి వాళ్ళకి ధనము అన్నీ ఇస్తారు. మీరు పరమహంసలు, మహాభాగవతోత్తములు, వైకుంఠవాసుని యొక్క భక్తులైన వాళ్ళకు కూడా గురువులు, ఆత్మారామాధిపతులు. అటువంటి నరనారాయణులు ఇద్దరికి ఋషులకు నమస్కారం పదే పదే అని దేవర్షి నారదుడు ఆనందంతో తాండవ నృత్యం చేస్తూ అక్కడ పొగుడుతాడు. ఈ ఇలావృత వర్షం యొక్క వర్ణన ఎలా ఉన్నదో భారత వర్షంలో తక్కినటువంటి తోట ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారో వరుసగా చెప్పుకొచ్చి ఇంకా ఈ భారత వర్షంలో ఉండే కొన్ని పర్వతాల పేర్లు చెబుతున్నాడు. ఈ పర్వతాలు చూసి ఉండొచ్చు, కొందరు చూడకపోయి ఉండొచ్చు. వరుసగా ఏమిటా పర్వతాలు? మలయ పర్వతం, మంగళప్రస్థం, మైనాకం, త్రికూటం, వృషభం, కోటకం, కోణవం, సహ్యపర్వతం, దేవగిరి, ఋష్యమూకం, శ్రీశైలం, వెంకటాచలం, మహేంద్ర పర్వతం, వారిధారం, వింధ్యాచలం, సుక్తిమంతం, వృక్షగిరి, పారిపాత్రము, ద్రోణాచలం, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కకుభ పర్వతం, నీలపర్వతం, గోకాముఖం, ఇంద్రకీలం, కామగిరి. ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని ముఖ్యం చెప్పాడు. వేల కొలది పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల చర్యల నుంచి పుట్టిన నదాలు ఎన్నో ఉన్నాయి. అందులో మనల్ని పులకరింపజేయడానికి కొన్ని నదుల పేర్లు చెప్పాడు. బ్రహ్మపుత్ర, సోణ,
ఈ రెండు నదాలు. చంద్రవశ, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్సిని, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణి, తాపి, రేవ, ఇవన్నీ కూడా నదులు. సురస, నర్మద, చర్మణ్వతి, మహానది, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసామ, కౌశికి ఇవి నదములు. మందాకిని అంటే గంగ, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయు, ఓఘవతి, షష్ఠవతి, సప్తవతి, సుషోమ, శతద్రు, చంద్రభాగ, మరుద్రుధ, వితస్త, అసిక్ని, విశ్వ ఇవన్నీ మోక్షాన్ని ప్రసాదించే విశ్వనదులు, సర్వప్రధాన నదులు. ఈ భారతవర్ష వాసులు నామం ఉచ్చరించిన ఈ నదులకి ఆ నదులు వాళ్ళని పవిత్రులు చేస్తాయి. ఇక అన్ని నదుల్లోనూ స్నానం చేయగలిగిన వాడి జాతకం మహర్జాతకం అని పిలువబడుతుంది. ఇక ఈ నదులన్నీ రాత్రిపూట స్త్రీ రూపాలు ధరించి ఇలా స్తోత్రం చేస్తాయట. అహోబతైషాం కిమకారి శోభనం ప్రసన్నయేషాం సిదుత స్వయం హరి యైర్జన్మలబ్ధం ఋషు భారతాజిరే ముకుంద సేవోపయుకం స్పృహాహిన. మానవ జన్మెంత అదృష్టం. భగవంతుడైన వాసుదేవుడు ఈ మానవులను అనుగ్రహించడం కోసం, తపస్సు చేసుకోవడం కోసం, సుఖంగా హాయిగా ఉండడం కోసం, భోజనం చేయడం కోసం ఇన్ని నదుల్ని, ఇన్ని పుణ్యక్షేత్రాలను, ఇంత అద్భుతమైన మంత్రాలను సృష్టించాడు. మానవులకు మోక్షం పొందే అర్హత వాళ్ళకు మాత్రమే ఉన్నది. ఈ తీర్థయాత్రలు చూస్తూ, భగవత్కథలు వింటూ, మంత్రోచ్చారణలు చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మానవులు ఎంత అదృష్టవంతులు అంత దురదృష్టవంతులు. ఇన్ని ఉన్నా వాటిని తెలుసుకునేవాళ్ళు 100 కోటికి తక్కువ మంది ఉంటారు. చెప్పే చోట వెళ్ళి వినలేరు కొందరు. అటువంటి దురదృష్టవంతులు ఎవడు బాగు చేస్తాడు? ఎవడు యజ్ఞం చేయగలడు, ఎవడు తపస్సు చేయగలడు? వ్రతాలు దానాదులు చాలా క్లిష్టమైనవి. చేద్దామనిపించినా 1000 పదాలు చేద్దామని జేబులో చేస్తే బయటకు వచ్చారు, ఆ 100 పదాలు కూడా బుద్ధిదు. అంత దిక్కుమారింది మనస్సు. కాబట్టి దానం చేయలేనివాడు, యజ్ఞం చేయలేనివాడు, ఈ తపస్సు చేయలేనివాడు ఇదిగో కనీసం ఈ వినేనా మోక్షం పొందొచ్చు. అయినా సరే దురదృష్టవంతుడు మానవుడు వినలేకపోతున్నాడు అని వీడిని చూచి ఆ నదులు నవ్వుకుంటూ ఉంటాయట. హే, మేము మీకోసం ఉన్నాం, స్నానం చేయండి, అయినా మీరు రాలేకపోతున్నారా దురదృష్ట జీవులారా అని ఆ నదులు అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాయి. ఇక ఈ విధంగా నదులు అవి వర్ణించి కొన్ని చెప్పుకొస్తున్నాడు. కొందరు పండితులు ఈ జంబూ ద్వీపంలో కూడా 8 ఉపద్వీపములు ఉన్నట్టుగా చెబుతారు. సగరుని యొక్క కుమారులు 60,000 మంది ఉండేవారు. సగరుడు అనేటటువంటి ఒక రాజుగారికి 60,000 మంది కుమారులు. వాళ్ళు గుర్రం కోసం, యజ్ఞ గుర్రం కోసం చెప్పాము మనం ఎదురుగా, యజ్ఞాస్యం కోసం వెతుక్కుంటూ భూమండలాన్ని తవ్వారు. అప్పుడు ఈ ద్వీపములన్నీ విభజింపబడ్డాయి. ఇక్కడ ఉన్న ముఖ్యమైన కొన్ని ద్వీపముల పేర్లు: స్వర్ణప్రస్థము, చంద్రశుక్లము, ఆవర్తనము, రమణకము, మందహరిణము, పాంచజన్యము, సింహళము, లంక. శ్రీలంక వేరు, శ్రీలంక అంటే సింహళం అనమాట, లంక వేరు, రెండు వేరువేరుగా ఉన్నాయి. ఏవం తవ భారతోత్తమ జింబూద్వీప వర్ష విభాగో యథోపదేశముపవర్ణితః. ఓ మైత్రేయ మహర్షి, ఈ ప్రకారం నేను నీకు జంబూద్వీప వర్ష విభాగం గురించి, ఇక్కడ ఉండే నదుల గురించి చాలా జాగ్రత్తగా వీలున్నంత వరకు వివరించాను. అవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మాత్రం నువ్వు ప్రయాణం చేసి స్వయంగా తెలుసుకో. వీటి యొక్క మహిమ ఉన్నాయనే పేర్లు మాత్రం నీకు వివరించాను అని మరికొన్ని విశేషాలు చెప్పబోతున్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.